సేవలో రెస్ట్ ఉండకూడదు సత్య. రెస్ట్ తీసుకోవాల్సి వస్తే ప్రతిపక్షం వాళ్ళు మనల్ని తుప్పు పట్టిన ఇనుములా జనాలకు చూపిస్తారు. ఇది కదన్నా డెడికేషన్ అంటే. అన్నా, రైతుల ఎరువుల్లో మన సరుకు పట్టేశారన్నా. సరుకు అంటున్నాడు, రైతుల ఎరువులో ఇంకేం సరుకు పెట్టుంటాడు? అది సత్య, ఒకరికి దానం చేస్తే కుడి చేయి చేసింది ఎడమ చేతికి కూడా తెలియనివ్వకూడదు అంటారు. ఏదో ఎరువుల బస్తాల్లో కొద్ది కొద్దిగా వాళ్ళ అవసరాల కోసమని కవర్లో మనీ పెట్టి అది ఎవరికీ తెలియకుండా సప్లై చేయమని మన వాళ్ళకి చెప్పి పంపిస్తున్నాను. అన్నా, నిజంగా మీరు గ్రేట్ అన్నా. సరే సరే, నువ్వు త్వరగా బయలుదేరు, వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సరే అన్నా, వస్తాను. సత్య ముందే సరుకని బాగుతావా? తప్పైందన్నా. తప్పుకి పనిష్మెంట్ ఉండాలి. ఒక ట్రక్కు మొత్తం ఎరువులు నువ్వే నింపో. అన్నా, కష్టమవుతుందన్నా. పనిష్మెంట్ ఉండాలి కదా. చెయ్, వెళ్ళు. మేడం, నన్ను పాతింపు సామాన్ల షాప్లో ఏమైనా జాయిన్ చేస్తున్నారా? అలాంటిదేం లేదు. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మేడం? చిన్న, నువ్వు రాజు ఎప్పుడూ అంటూ ఉంటారే మాకు బతకడానికి ఎవరూ ఛాన్స్ ఇవ్వరని. ఈ రోజు నుంచి మీరు గొప్పగా బతకడానికి నేను మీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఎలా మేడం? మీతో టీ స్టాల్ పెట్టిస్తాను. టీ స్టాలా? నిజంగా బాగుంటుంది మేడం. మీరెప్పుడు అనుకున్నారు మాతో ఇలా షాప్ పెట్టిద్దామని? రాజు జైలుకి వెళ్ళినప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. అతను జైలు నుంచి బయటికి రాగానే ఏదో ఒక జీవనోపాధి కావాలి కదా, అది టీ స్టాల్ అయితే బాగుంటుందని నాకు అనిపించింది. పద వెళ్దాం. భయ్యా, చెప్పండి మేడం. ఏంటి మేడం, ఏం కావాలి? మాకు టీ స్టాల్ పెట్టుకోవడానికి ఒక టీ స్టాండ్ కావాలి. ఉంది మేడం, కానీ 1,50,000 అవుతుంది. 1,50,000 అంటే మాకు చాలా ఎక్కువండి. సెకండ్ హ్యాండ్లో ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం, కాకపోతే అవి కూడా 50,000 దాకా అవుతుంది. సెకండ్ హ్యాండ్ కాబట్టి రిపేర్స్ ఉంటాయి. పర్వాలేదు అనుకుంటే చెప్పండి, మీకు చూపిస్తాను. రిపేర్ చేయించుకోవచ్చని అంటున్నారు కాబట్టి అదే తీసుకుంటాం. సరే మేడం. సూర్య ఎందుకు సొంతంగా షాప్ పెట్టాలనుకుంటున్నాడు? ఏ అమృత, టీ పట్రావే. ఏ అమృత, టీ పట్రావే. ఇదేమైనా రాకెట్ కనిపెడుతుందా ఏంటి? ఇంతలా ఆలోచిస్తుంది. సారీ అత్తయ్య. ఏ సీరియల్ చూస్తున్నావే? సీరియలా? సీరియల్ ఏంటత్తయ్య?
అంత లీనమైపోయేది సీరియల్స్ చూసేటప్పుడే. నువ్వు దీర్ఘంగా ఆలోచిస్తుంటే అదే అనిపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావే? అది 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 ఆ పిండి పిసకడమైనా ఆపు, చెప్పడమైనా చెప్పు. రాత్రి నాకు సూర్యకు గొడవ జరిగిందత్తయ్యా. గొడవ దేని గురించే? సూర్య మా నాన్న స్వీట్ షాప్ ని ఇక నుండి చూసుకోడంట. చూసుకోనంటే ఆ విషయం గురించి గొడవ పడ్డారా? సొంతంగా ఫర్నిచర్ షాప్ పెడతాడంట. డబ్బులెక్కడవి? వాడికి బుర్ర తక్కువనే సొంతంగా వ్యాపారం పెట్టించలేదు. ఆ విషయం వాడికి తెలియట్లేదు. మొన్న కూడా నాతో సొంతంగా వ్యాపారం చేసుకుంటాను, నాకు డబ్బులు కావాలి అన్నాడు. వాడు షాప్ సొంతంగా పెట్టాడు అంటే నష్టం జరిగినట్టే. అంటే ఇంకొక ప్రమాదం మన కోసం కాచు కూర్చుందన్నమాట. ఓ మమ్మీ, ఏంటే? ఇప్పుడు చిన్న ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా ఆ భూకంపం వల్లే. భూకంపమా? భూకంపం ఏంటే? భూకంపం వస్తే బిల్డింగ్లు కూలిపోయి జనం చచ్చిపోయి ఎంత నష్టం వస్తుందో ఇప్పుడు ఈ మంజు మహాతల్లి ఇంట్లో కాలు పెట్టిన దగ్గర నుంచి మన ఇంట్లో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిజమేలా ఉందత్తయ్యా? చీచీ పోపో అని గొడవ పెట్టుకునే సత్యబావ ఆ మంజుతో చేతులు కట్టుకుని తిరుగుతున్నారు. చేతులు కట్టుకుని తిరిగే మా ఆయన నాతో గొడవ పెట్టుకుంటున్నాడు. అంతేకాదు అమృత, ఈ ఇంటికేదో అరిష్టం పట్టిందా ఏంటో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుందే. ఓ మమ్మీ, నీకు చెప్తే అర్థం కదా? కారణం కోడలుగా అడుగు పెట్టిన ఆ మంజునే. అవును, ఆ మహాతల్లి వచ్చాకే మన ఇంట్లో ఫ్యాన్ కూడా రివర్స్ లో తిరుగుతుంది. ఇప్పుడే మంజుని ఒక మూలన కూర్చోబెట్టకపోతే అందరినీ తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత మనకి ఏ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ గతవుతుంది. రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో ఎందుకే? అక్కడ అడుక్కోవడానికి అత్తయ్యా. రా అమ్మా రా. పాపీచి రాయివు అన్నట్టు ఇప్పుడే ఇదిగో నీ గురించి ఆలోచిస్తున్నాం. నా గురించా? నేనేం చేశాను? ఏం చేయాలమ్మా, ఇంకేం చేస్తావు? నా కొడుకుని మాయ చేశావు, ఈ ఇంటిని మసి చేశావు, మా పరువు ప్రతిష్టల్ని గంగపాలు చేశావు. ఇక చేసింది చాలు. నువ్వు నీ విడాకులొచ్చేంత వరకు ఇక్కడ కుక్కిన పేర్లో పడుండాలి, అర్థమైందా? దయచేసి నన్ను మీరు అపార్థం చేసుకోకండి, మీకు దండం పెడతాను. 6 నెలలు నేను ఇక్కడ బలవంతంగానే ఉండాల్సి వస్తుంది. చూడు కాకి, ఈ ఇంట్లో అందరూ పుస్తకాన్ని చదివినట్టుగా నిన్ను మొత్తం చదివేశారు. నువ్వందరికీ అర్థమైపోయావు. నువ్వు ప్లాన్ చేసి నా ఆస్తి కోసమే వచ్చావని తెలిసింది. సాక్ష్యాధారాలను పట్టుకొని నీ పోలీస్ స్టేషన్లోనే నీ మీద కేసు పెట్టించి అరెస్ట్ చేపిస్తాను. జాగ్రత్త.